విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నింపబడినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. వారితో మాట్లాడదాం. సార్, అభ్యర్థుల మార్పుకు సంబంధించి ప్రతిపక్షాలకు ఆరోపణ చేస్తున్నాయి. ఒక చోట చల్లని కాయిన్ ఇంకో చోట చెల్లుతుంది అనేటువంటి విమర్శలు మొదలుపెట్టిన పరిస్థితి ఏమంటారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడేదన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి భయం పట్టుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమతుల్యం చూసుకొని సీట్లు ఏ విధంగా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉంటారు, ఎక్కడైతే 175 నియోజకవర్గాల్లో అందరూ గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాడుతున్నారు. దీంట్లో కుల సమీకరణాలు అదే సామాజిక సమీకరణాల వల్ల సీట్లు కొన్ని మార్పులు జరుగుతున్నాయి దాంట్లో. ఎందుకంటే ఈరోజు సామాజిక బస్సు యాత్ర అని చెప్పని కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రిగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అవి చూసుకొని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడుకి కానీ మిగతా ఇతర పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అభ్యర్థులు మీరు కూడా చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కసరత్తు చేస్తూ అందరికీ కూడా ఎవరికైతే ఎక్కడ మంచి జరుగుతుందో, పార్టీకి ఏం జరుగుతుందో, పార్టీకి మంచి జరుగుతుందో చూసుకొని ముందుకెళ్తున్నారు. మరి మీరు ఇంతవరకు పొత్తులే మీకు ఫైనల్ కాలేదు. అసలు మీకు టిక్కెట్లు ఉన్నాయో లేవో తెలియని సంగతి. ముందు మీరు అది ఆలోచించుకోవాలి, చూసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ప్రతి దానికి బురద జల్దామంటే మాత్రం రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వారు నుంచోబెట్టిన అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మీ అభ్యర్థి బోండమ్మ కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు. గురువుకే వెన్నుపోటు పొడిచారనే విధంగా కూడా మీ ఫోటో, అలాగే గతంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మల్లాది విష్ణు ఫోటోలు పెట్టడం జరిగింది. ఏం చెప్తారు? వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. సొంత పిల్లనిచ్చిన మావని చంపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి పెట్టబోయి పొరపాటు మా గురించి పెట్టుంటాడేమో. బాగుండమ్మో దానికి సమాధానం చెప్పాలి. మావకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి, అదేవిధంగా మావని వెన్నుపోటు పట్టి సీఎం లాక్కున్న వ్యక్తి. మీరు వెన్నుపోటు గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి. నేను బాగుండమ్మో ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉందే ముందర నీ సీట్ని కన్ఫర్మ్ చేయించుకో. నువ్వు నీ సీట్ని కన్ఫర్మ్ ఉందో నీకు తెలియదు. నువ్వు వచ్చి ఒక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నేను ఉన్నాను, అదేవిధంగా మా మల్లాది విష్ణు గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఏదో పెద్దోడు అవుతావు అనుకోకు. అసలు ముందర నీ సీటు నీకుందో తెచ్చుకో, అంతే తప్ప నువ్వు కనుక పిచ్చి ప్రాణాలు పెడితే మాత్రం వదిలే పనే లేదు. బోండమ్మ గతంలో ఏం చేశాడు, ఇప్పుడు ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నాడు, కనీసం నియోజకవర్గంలో తిరుగుతాడు ఎప్పుడైనా బోండమ్మ అనే వ్యక్తి? ఏ రోజున నియోజకవర్గంలో తిరుగుతాడా? ఎప్పుడు వారానికో 10 రోజులకు ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ చదవడం, జగన్ గారి మీద అటు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద తిట్టడం తప్ప నీకేం పని? నువ్వు ఇంతవరకు నియోజకవర్గానికి ఏం చేసావు? సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసావు? అదేవిధంగా ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లాది విష్ణు గారు ఏం చేశారో మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం దానికి. అంతే తప్ప దానికి సమాధానం చెప్పు తప్ప నీ ఇష్టం వచ్చినట్టు వెన్నుపోటుకి ట్రేడ్ మార్క్ కానీ వెన్నుపోటుకి మామూలుగా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు మాత్రం గుర్తుపెట్టుకో. బోండమ్మపై ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. బోండమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అతనిపై ఎలా గెలవబోతున్నారు, ఎలాంటి టీడీపీని అక్కడ అభ్యర్థిని ఎదుర్కోబోతున్నారు? అంటే తెలుగుదేశం చేసిన కార్యక్రమాలు గత 14 ఏళ్లలో ఏం చేశారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు ఏం చేశారు అనేది ప్రజలకు తెలియజేస్తాం. అక్కడ ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యేగా ఆల్రెడీ మల్లాది విష్ణు గారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు, ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి, ఒకటి అదేవిధంగా అనేక ఇష్యూస్, దీర్ఘకాలిక ఇష్యూస్ అన్నీ కూడా మా మల్లాది విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నీ కూడా పరిష్కరించడం. వాటన్నింటినీ ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తారో, అభివృద్ధి చేస్తారో అదే శ్రీరామ రక్షగా ముందుకెళ్తాము. ఏ పార్టీనైనా సరే అక్కడ ఏ వ్యక్తి నుంచినా కానీ ఓడించి వైఎస్ఆర్ జెండా మాత్రం రెపరెపలాడిస్తుంది. దాంట్లో మల్లాది విష్ణుతో ఎలాంటి సమన్వయం చేసుకోబోతున్నారు? సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు నేను చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీను వేరైతే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరం కూడా మంచి సన్నిహితులం, సోదరభావంతో ఉండే వ్యక్తులం. తప్పకుండా మల్లాది విష్ణు గారి యొక్క నాయకత్వంలోనే తప్పకుండా మేము ఎలక్షన్స్లో పోటీ చేయబోతాము. ఆయన తప్పకుండా సహకరిస్తారు. అదేవిధంగా ఏదైతే కొంత కార్యకర్తలు నాయకులు ఆవేదన చెందుతున్నారో వాళ్ళందరికీ కూడా సర్ది చెప్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళకంతా కూడా వివరిస్తాము. 175 నియోజకవర్గాలు గెలిపే మార్గంగా సామాజిక సమతుల్యంతో కొంచెం సీట్లు ఏ విధంగా మార్పు జరిగిందో అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటే. మల్లాది విష్ణు గారికి మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించమని అడుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఏ ఒక్కరు కూడా మాట తప్పే పరిస్థితి ఉండదు. 100% మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కూడా దాన్ని శిరసావహిస్తారని మాత్రం తెలియపరచుకుంటున్నాను. చివరిగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒకసారి మీరు చూడండి. చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేనివన్నీ కూడా 4 ఏళ్లలో చేసి చూపెట్టారు. పెన్షన్ మొదలు ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు అనేక సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు పెట్టాడా? కానీ ఇవన్నీ కూడా చూపెడతాం, అభివృద్ధి చూపెడతాం, ఇళ్ల స్థలాల పంపిణీ చూపెడతాం. ఇవన్నీ ప్రజలకి ఇవన్నీ చేశామని చెప్పే ఓటుకి వెళ్తాం తప్ప చంద్రబాబు లాగా ఎలక్షన్స్ అయిన మీద మేనిఫెస్టో దాసేడాలి ఈ కార్యక్రమం మాత్రం ఇచ్చేది దానికి.